శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 5, 14, 23 తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు, వారు ఏ రంగంలోకి వెళ్తే అభివృద్ధి సాధిస్తారు, వారి క్యారెక్టర్ ఏంటి, వారి స్నేహబంధం ఎలా ఉంటుంది, వారి వ్యాపారం చేస్తే బాగా ఉంటుందా లేదా ఉద్యోగం చేస్తే బాగా ఉంటుందా, వారి తత్వం ఎలాంటిది, వారి అదృష్టం ఏ నెంబర్తో జతకడుతుంది, అలాంటి విషయం చెప్తానండి. మనకు ఉన్న 9 నెంబర్లలో 9 గ్రహాలు, మనకు 9 నెంబర్లు 9 గ్రహాలు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు. మనం గుర్తుపట్టుకుంటే 1, 2, 3, 4 తర్వాత 5 నెంబర్, దాని తర్వాత 6, 7, 8, 9, మళ్ళీ 4 తర్వాత అది, అంటే మధ్యలో ఈ నెంబర్. ఈ 5 నెంబర్ అనేది అన్కాంట్రవర్సల్ నెంబర్, కాంట్రవర్సీ లేదు, అన్ని నెంబర్తో జత కడుతూ ఉంటుంది. చెప్పాలంటే చాలా లక్కీ నెంబర్ ఇది. ఈ 5లో ఎవరు పుట్టినా కానీ చాలా అదృష్టవంతులే. న్యూమరాలజీ కరెక్షన్ చేసేవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోయేది ఉంటే వారికి ఇచ్చే నెంబర్ ఏమిటంటే నెంబర్ 5 గుడ్డిగా ఇచ్చేస్తారు. 23 నెంబర్లోకి తీసుకొచ్చి ఇది ఇచ్చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. ఈ 5 నెంబర్ వాళ్ళు మేధా సంపన్నులు, జ్ఞానవంతులు, అంటే ఎక్కడైనా కానీ పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కష్టం వచ్చినా కానీ భరించే శక్తి ఉంటుంది, సుఖం వచ్చినా కానీ ఆనందపడే శక్తి ఉంటుంది. తర్వాత వీళ్ళు శ్రమ పడతారు, కానీ నిరంతర శ్రమ పడుతూనే ఉంటారు, కానీ అలుపంటూ ఎరగదు, ఆనందంగా హ్యాపీగా చేస్తూ ఉంటారు. గడియారంలో ముళ్ళు, సెకండ్ ముళ్ళు లాగా నిరంతరము పనిచేస్తూ ఆ చుట్టూ గంటల గడియారాన్ని, నిమిషాల గడియారాన్ని, నిమిషాల ముళ్ళును స్టిమ్యులేట్ చేస్తుంటారు. వీరు శ్రమ పడుతూ ఇతరులను శ్రమ పడుతూ వాళ్ళ కష్టం తెలియకుండా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. 5 నెంబర్ ఉన్నవాళ్ళు. ఈ 5 నెంబరు ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఒదిగి ఉంటారు, ఓపికతో ఉంటారు, సమస్యను పరిష్కారం చేస్తారు, జ్ఞానవంతులై ఉంటారు, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉంటారు. ఇక భార్యాభర్తల అనురాగానికి వస్తే సర్దుకుపోయే తత్వం. ఎంత ముండి భార్య అయినా పర్వాలేదు, సర్దుకొని వెళ్ళిపోతారు. జీవితాన్ని సార్థకత వైపు తీసుకెళ్తారు. వ్యాపార రంగంలో ఉంటే వీరికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి ఉండవు. మట్టినైనా ఇది బంగారం చేసి అమ్మగలరు వాళ్ళు. ఉమ్మడి వ్యాపారాలకు పెట్టింది పేరు. కంబైన్డ్ బిజినెస్ 5 నెంబర్ ఉన్న టాప్ మోస్ట్. ఏదైనా అంచనా వేస్తే దీర్ఘకాలికంగా అంచనా వేయగలరు, తాత్కాలికంగా తొందరపాటు పడరు. ఒక బిజినెస్ చేద్దామనుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అంచనా వేయగలరు. లెక్కలు వేయడంలో మహాదిట్ట. బ్యాంకింగ్ రంగం కానీ షేర్ మార్కెట్ విషయానికి వస్తే షేర్ మార్కెట్ను అంచనా వేయాలంటే నెంబర్ 5 వాళ్ళు సూపర్. మొత్తానికి ఈ నెంబర్లో ఉన్న వాళ్ళందరూ మేధావులేనండి. దీనికి కారణం ఏమిటనంటే ఈ 5 నెంబర్ అధిపతి బుధుడు. ఈ బుధుడు చాలా బుద్ధిజీవి, జ్ఞానవంతుడు. ఒకటే కాదు, భవిష్యత్తును అంచనా వేసుట్లో బుధునికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఈ బుధుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ 5 నెంబర్ గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి జ్యోతిష్యము, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము, తర్వాత భగవంతునిపై విశ్వాసం, ఇవన్నీ బాగా ఉంటాయి. అందుకే ఓపిక ఉండగలుగుతారు వాళ్ళు. ఈ 5 నెంబర్లో ఉన్నవారు నేను చాలామందిని చూశాను, వందల మ్యారేజెస్ చూశాను. డివోర్స్ అనేది అందులో నాకు కనబడలేదు. 99.9 కూడా చెక్ చేశాను, కాదు. ఇక స్నేహం విషయంలో చాలా చక్కని స్నేహం చేస్తారు. వారి అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలో తానొవ్వక ఇతరులు నొప్పించగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమితని చందంగా హాయిగా పనులు చేయించుకుంటారు వాళ్ళు. ఇతరులను నొప్పించడం అనేది వారి ఉండదు. హ్యాపీగా సరదాగా, హాస్యయుక్తులు, చాకచక్యంగా మాట్లాడడం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గారో బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఇన్ని క్వాలిటీస్ ఉండి ఏ వ్యాపార రంగంలో అయినా కానీ, ఏ రాజకీయ రంగంలో అయినా కానీ, లేదా ఏ ఉద్యోగ రంగంలో అయినా కానీ వీళ్ళు రాణించగలరు. అంచెలంచెలుగా, ఒకేసారిగా కాదు, ఒక గ్రాడ్యువల్గా, ఒక గ్రాఫ్ లెవెల్లో చక్కగా పైకి వస్తారు. అయితే వీరికి డెస్టినీ నెంబర్
డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే నెంబర్. ఆ నెంబర్ 8 కానీ 7 కానీ వస్తే వీరి జీవితం నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ పోతాయి, ఏమీ సాధించలేరు, ఇబ్బందికరంగా అవుతుంది. గురుగారు మీరు నెంబర్ 5లో ఉంటే బాగా ఉంటుంది అన్నారు. నెంబర్ 14 అది కూడా 5 నెంబరే. 23 సూపర్ లెక్ నెంబర్. కానీ మరి నేను ఇలా ఎందుకున్నానంటే నీ డెస్టినీ నెంబర్ కారణమై ఉంటుంది, లేకపోతే నీ నేమ్ నెంబర్ కారణమై ఉంటుంది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. వీరికి కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ అంటూ దాదాపు మ్యాక్సిమం అన్ని కలిసి వస్తాయి. ఒక 8 సిరీసు, 7 సిరీసు, ఈ 2 సిరీసు వీరికి పనికిరావు. వీరు ఎప్పటికీ గ్రీన్ కలర్ కర్చీఫ్ జేబులో ఉంచుకోండి. ఎమరాల్డ్ గ్రీన్ కానీ లేదా వీరికి సంబంధించింది గోమేధికం కానీ ఈ 2 రత్నాలు లాకెట్గా ధరించి వేసుకొని చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ రత్నాలు పెట్టుకుంటే లెక్కి కలిసి వస్తుందా, లాకెట్లు వేసుకుంటే లెక్కి కలిసి వస్తుందా? శ్రమ పడాలి, కానీ శ్రమ ఎవడు పడద్దు అంటున్నారు మిమ్మల్ని. శ్రమ పడండి, నిరంతరం కష్టపడండి, ఆ గుణం ఈ నెంబర్ వాళ్ళకు ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ రత్నధారణ వల్ల జీవితాలు మార్పు చెందుతాయి అనేది నేను చెప్పింది కాదు. అది పూర్వకాలం నుంచి రాజుల నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది వైజ్ఞానికులు ఇవన్నీ పరిశోధకాత్మకంగా చెప్పిందే. రంగురాళ్లతో జీవితాలు మారుతాయా? మారుతున్నాయి. మరి దాన్ని నిరూపించమంటే అనుభవంగా చెప్తున్నాం. దానివల్ల మంచి రత్నాధారణ చేయడం మూలంగా మంచి లాభాలు వస్తున్నాయి. తార్కికంగా ఆలోచన చేస్తే విచిత్రంగా ఉంటుంది కొన్ని విషయాలు. న్యూమరాలజీ కూడా మనం దీన్ని ప్రూవ్ చేయగలవా? 100లో 90% మంది ఉత్తీర్ణత సాధించినప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం నాకు అవసరం లేదు. దానివల్ల ఉపయోగపడదు. దీనివల్ల నువ్వైతే నష్టపోయేది ఏమీ లేదు కదా. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని నీకు అనుకూలమైన తేదీలు ఉన్నప్పుడు చేసిన పనులన్నీ సక్సెస్ అవుతూ ఉంటే నువ్వు హ్యాపీ కదా. దీన్ని ప్రయోగాత్మకంగా నిర్మూలించండి, సైంటిఫిక్గా నిరూపించండి, ఇవి నాకు అవసరం లేదు. మీరు బాగుంటే చాలు, మీకు నా వల్ల ఏదన్నా మంచి జరిగితే చాలు. నా జీవితంలో నేను ఫాలో అయిన నెంబర్స్ నాకున్నాయి, అవన్నీ నాకు చాలా సంతోషం. నాకు ఒక నమ్మకం ఏంటంటే ఈ డేట్ నాటి చేస్తే నాకు సంతోషం అని. అలా 100కు 100% నేను సక్సెస్ కాకపోయినా 90% అయ్యాను. కాబట్టి న్యూమరాలజీ అనేది చక్కని సబ్జెక్టు. ఈ నెంబరు గలవారు 5, 14, 23 తేదీలో పుట్టినవారు వారి డెస్టినీ నెంబర్ కనుక 8, 7 అయితే నేమ్ ఆఫ్ కరెక్షన్ ఖచ్చితంగా చేయించుకోండి, అత్యద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీకు న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ, ఆస్ట్రాలజీ సమస్యలు కానీ, మీ పుట్టిన పిల్లల పేర్లు కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు సరిగ్గా మీకు సహకారాన్ని అందిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.